హే హలో నమస్తే. ఈరోజు సెకండ్ ఆఫ్ మార్చ్ అనమాట. సో నిన్ననే నేను దుబాయ్ నుంచి వచ్చాను కదా. సో అబుదాబిలో ఉన్నాను ప్రస్తుతానికి. ఏంది సెటప్ అనుకుంటారా? ఇది సెటప్ ఎమరాటైజేషన్, ఎమిరేట్స్ లోకాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళ అడ్రస్ అనమాట. దీన్ని కందూరా అంటారు. పైనుంచి ఇక్కడ నెక్ నుంచి కింది దాకా ఉంటుంది. సో ఇంకో సెటప్ ఉంటుంది హెడ్కి, కుత్రా అంటారు, విత్ రింగ్, బ్లాక్ రింగ్ ఉంటుంది. సో నేను ఈరోజు నాకు ప్లాన్ ఉందన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాలంటే జాయద్ గ్రాండ్ మాస్క్ ఉంది కదా, ఇఫ్తార్కి అక్కడ వెళ్ళడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. సో మేబీ ఇప్పుడు ప్రస్తుతం టైము 1 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. సో అబుదాబిలోనే ఉన్నాను, ఎలక్ట్రా పార్క్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి. ఈరోజు ప్లాన్ వచ్చేసి అక్కడ పోయి ఇఫ్తార్ చూపించడానికి ట్రై చేస్తాను. గ్రాండ్ మాస్క్లో ఇఫ్తార్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. గ్రాండ్గా అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. సో క్విక్ అప్డేట్, ఇది ఉంది కదా కాన్ఫ్లిక్ట్స్, ఇజ్రాయిల్, యుఎస్ అండ్ ఇరాన్. సో ఇరాన్ స్టిల్ అటాక్ చేస్తుంది యుఏఈ అంటే గల్ఫ్ కంట్రీస్ కంటే స్టిల్ చేస్తుంది. బట్ వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసి యుఎస్ఏ బేస్ క్యాంప్స్ అనమాట, మిలిటరీ బేస్ క్యాంప్స్. బట్ సివిలియన్స్ ఉన్న బిల్డింగ్స్ మీద ఎందుకు పడుతుందంటే, సో కౌంటర్ అటాక్ చేసేటప్పుడు దాన్ని పేల్చడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు, సో ఆ డెబ్రీస్ ఉంటాయి కదా, ఆ గాల్లోనే పగిలిపోయినవి, సో అవి వచ్చేసి పడుతున్నాయి అన్నమాట. అంటే ప్యానికే, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ద గల్ఫ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, సమ్ ఏషియన్ కంట్రీస్ నుంచి, ఫిలిప్పీన్స్. సో అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ భయపడతారు. బట్ అంతగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 98% వరకు వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు అనమాట ఏది వచ్చినా కానీ. సో ఇండియాలో ఏంటంటే టీఆర్పీ రేటింగు దాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు సెన్సేషనలైజేషన్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ఇండియన్ మీడియా చూపిస్తున్నట్టు, ఇండియన్ సోషల్ మీడియా వ్యూస్ కోసం వాళ్ళు పడుతున్న తప్పున మానసిక ఆనందం, సో అవన్నీ ఇక్కడ లేవన్నమాట. సో యాజ్ ఎ లోకల్, సో ఎగ్జాక్ట్గా నేను అబుదాబిలో ఉన్నాను కదా, సో లేట్గా కూడా వీడియో చేయట్లేదు. సో ఈరోజు సెకండ్ ఆఫ్ మార్చ్. ది కాన్ఫ్లిక్ట్స్ షురు అయింది ఎప్పుడు, సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట. సో అప్పటి నుంచి నేను కంటిన్యూగా చూస్తున్నాను. అట్లీస్ట్ దుబాయ్లో అయితే మనకు సౌండ్స్ వస్తూ ఉన్నాయి, బట్ ఇక్కడ అబుదాబిలో సౌండ్స్ కూడా రావట్లే. నాకు మార్నింగ్ సుహర్ కోసం, సెహరీ కోసం లేచినప్పుడు నాకు ఒక సౌండ్ వచ్చింది, దానికి తప్ప అంతగా ఏం లేదు. బట్ లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ బయట తిరగట్లేదు. సో అది వచ్చేసి రికమెండెడ్ అనమాట. సో ఎవ్రీబడి షుడ్ బి స్టేయింగ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ హోమ్స్ అనమాట. సో బయట తిరగకుండా లోపల ఉండడమే మంచిది అనమాట. అవును, ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నావు? ఈరోజు ఆఫీస్ ఉంది కదా, అందుకే హడావిడిగా దుబాయ్ నుంచి అబుదాబికి వచ్చావు. ఆఫీస్ ఉందనే కదా, ఈరోజు మండే కదా. అంటే నాకు నైట్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, నాకు లీవ్ ఇచ్చారు మా ఆఫీస్ వాళ్ళు, నాకే కాదు అందరికీ. సో కండిషన్ ఈజ్ క్రిటికల్ కదా, సో అందుకని లీవ్ ఇచ్చారన్నమాట. ప్రస్తుతానికి ఒక రోజుకే ఇచ్చారు. మేబీ రేపు మొన్నటికి ఏమన్నా తెలియజేస్తారేమో నైట్ ఇన్ఫర్మేషను, లేకపోతే ఆఫీస్ రామంటారు అంతే. ఇక్కడ అంతగా లేదు, స్టేబుల్గానే ఉంది. బట్ స్టిల్ ప్యానిక్ సిచ్యువేషన్ సిన్స్ అలీ ఖమేనీని చంపేసిన తర్వాత. వి డోంట్ నో ఇరాన్ ఏం ప్లాన్ చేస్తుంది. ఐ థింక్ దే విల్ బి ప్లానింగ్ బిగ్ అనమాట. మేబీ ప్లాన్ బిగ్ ఉన్నా కానీ దిస్ అబుదాబి, దుబాయ్, యుఏఈని ఫోకస్ చేస్తుందో లేదో తెలియదు కానీ, బట్ ఇజ్రాయెల్కి మాత్రం పెద్దగా దెబ్బేస్తుందేమో అనిపిస్తుంది. మేబీ ప్లాన్, దే విల్ టేక్ టైమ్, దే ఓన్ టైమ్, దెన్ దే విల్ ప్లాన్ ఫర్ ఇట్. అదర్వైజ్ they will plan for immediately also, since there is no top level leaders layer kabatti, maybe they will plan it slowly, maybe after 1 month, 2 months, like that. టుడేస్ ప్లాన్ వచ్చేసి ఇదన్నమాట. సో చెప్పాను కదా,
వెళ్తున్నాను నేను ఇఫ్తార్కి ఈవినింగ్. సో వెళ్ళేది నేను జర్నీ చూపిస్తాను. బస్సులోనే వెళ్ళేది, హఫీలత్ కార్డ్ యూస్ చేసి బస్సులో వెళ్తాను. సో చెప్పాను కదా, ఇది డ్రెస్సింగ్ స్టైల్ ఇట్టుంటుంది. నేను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇదే వేసుకొని వెళ్తాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సెటప్ ఉంటుంది కదా, స్కార్ఫ్ ప్లస్ బ్లాక్గా ఉంటుంది, కుద్రా అంటారు దాని సెటప్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సెటప్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అక్కడ ఉంటాయి అన్నమాట షాప్స్. సో నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో, ఎందుకంటే నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏమన్నా దొరికితే జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఎట్టుంటుంది సెటప్ అని చూపిస్తాను. కొనుక్కొని వేసుకుంటాను. తర్వాత ఇఫ్తార్ ఈవినింగ్ ఎట్టుంటుంది, ఎక్కడ ఫుడ్ మాత్రం కంపల్సరీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి దేర్. అండ్ మాస్క్ నేను ఆల్రెడీ చూపించాను, గ్రాండ్ మాస్క్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఉంది నా ఛానల్లో, చూడొచ్చు. అంతే, ఇంకా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడే ఇంకా నేను వీడియో చేస్తాను. ఈ సెటప్ గురించి ఇంకా ఖచ్చితంగా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. దీన్ని మాత్రం కందూరా అంటారు, పైన సెటప్ని అంతా కుద్రా అంటారు. అండ్ పైన బ్లాక్ కలర్లో రింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు, కాఫిల్ ఏదో ఉంటుంది, దాని పేర్లు చెప్పడానికి మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను, అంతే. నేను స్టార్ట్ అయ్యాను షేక్ జాయద్ గ్రాండ్ మాస్కి. సో నేనున్న ఏరియా నుంచి నియరెస్ట్ బస్ స్టాప్ నుంచి ఆల్మోస్ట్ 1 hour, మోర్ దాన్ 15 స్టాప్స్ ఉంటాయన్నమాట. సో మోర్ దాన్ 1 hour టైం పడుతుంది. సో ఇప్పుడు టైం అరౌండ్ 1:50 అట్లా అవుతుంది అనమాట, ఆఫ్టర్నూన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నేను యూస్ చేసేది ఇదే అనమాట, హఫీలత్ కార్డ్ యూస్ చేసి లోకల్ సిటీ బస్ తీసుకుంటాను. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ దగ్గర స్టాప్ గ్రాండ్ మాస్ దగ్గర తీసుకెళ్తుంది నన్ను. సో అక్కడి నుంచి లెట్స్ ఒకవేళ నడచాల్సి వస్తే ఒక 1/2 kilometer కానీ 300 meters కానీ చూద్దాము. సో నేను వచ్చేసాను బస్ స్టాప్, ఇదే అనమాట అడ్నాక్ బస్ స్టాప్. సో ఈ బస్ స్టాప్ నుంచి నేను బస్ తీసుకుంటాను. బస్ నెంబర్ వచ్చేసి X5 బస్ తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ నేను గ్రాండ్ మాస్ బస్ స్టాప్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడి నుంచి కొద్దిగానే నడచాల్సి వస్తుంది. అక్కడ వస్తుంది కదా బస్సు, అదే నేను తీసుకోవాల్సింది. నేను బస్ దిగాను, ఇప్పుడే ఆల్మోస్ట్ చేరుకున్నాను అనమాట.
సో బ్యాక్ సైడ్ ఉన్నాను, గ్రాండ్ మాస్క్ బ్యాక్ సైడ్లో. సో ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది అక్కడికి చేరుకోవడానికి. ఇప్పుడే మాస్క్ అండర్గ్రౌండ్కి వెళ్తున్నాము. ఎంట్రీలో ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫ్రీనే, సో పేమెంట్ ఏమి ఉండదు. జస్ట్ రిజిస్టర్ చేసుకొని ఇంకా అండర్గ్రౌండ్లో షాప్స్ ఉంటాయి, ఫుడ్ షాప్స్, తర్వాత క్లాత్స్ సంబంధించినవి, ట్రెడిషనల్ క్లాత్స్ సంబంధించి. సో ఫారినర్స్ ఎవరైనా ఎక్స్పోజింగ్ డ్రెస్లో వస్తే కన్నా వాళ్ళకి అలో ఉండదు. వాళ్ళు తర్వాత ఫుల్ కవర్ చేసే, బాడీ కవర్ చేసే విధంగా బట్టలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం ఎంట్రీ పాయింట్స్లో చూపిస్తే సరిపోద్ది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ టన్నెల్ అంటే అండర్గ్రౌండ్లో నుంచి పాత్ ఉంటుంది. సో మాస్క్ ఎంట్రీ అక్కడే అవల్యూషన్ ఉంటుంది అనమాట. సో ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి. అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేసాము. సో ఇది డైరెక్ట్గా మనకు ఎంట్రీకి వస్తుంది అనమాట. ఇప్పుడే ఆబ్లేషన్ చేసుకొని, ఆబ్లేషన్ అంటే వజు, చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని స్టార్ట్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇంకా లోపల ఇంకా నేను ఆల్రెడీ చూపించాను, ఒక వీడియో ఉంది కంప్లీట్గా. సో సేమ్ కంటెంట్ సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ చూసారు కదా బాక్సెస్, ఇదంతా ఇఫ్తార్కి ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ అందరూ వాలంటీర్స్ ఉన్నారు. సో ఈ పార్ట్ మొత్తం ఇంకా అరేంజ్ చేస్తారు బాక్సులతో. సో చాలామంది వస్తారనుకుంటా, చాలా బాక్సెస్ ఉన్నాయి. సో వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ అంతా అరేంజ్ చేస్తున్నారు అనమాట. చూసారు కదా ఇఫ్తార్ ప్లాన్ చేస్తుండ్రు. సో ఆల్ arrangements will be done and they simply needs to go and sit and have the food, that's all.
చూడొచ్చు. సో ఇదంతా అరేంజ్మెంట్ చేస్తున్నారు అనమాట ఇఫ్తార్కి. ఇక్కడ మాస్కి చుట్టుపక్కల అంతా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో మొత్తం అరేంజ్ చేశారనమాట. చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఉంది, ఈ పక్కన అరేంజ్ చేశారు, గ్యాప్ ఉంటే ఈ పక్కన కూడా అరేంజ్ చేశారు. సో నాకు తెలిసి ఇది బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా కూర్చొని తినడానికి, ఇఫ్తార్ ఫాస్టింగ్ ఫినిష్ చేయడానికి. సో ఇక్కడంతా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి మొత్తం చాలా పెద్దది ఉంది ఇక్కడ స్పేస్. మాస్ సంబంధించిన ఏరియా అవుట్ సైడ్ చాలా పెద్దది. సో అక్కడంతా అరేంజ్ చేసి పెట్టినారు. ఓరి నాయన ఎంతమందిని అరేంజ్ చేస్తున్నారు, ఎంత స్పేస్ క్యారీ మొత్తం. ఇక్కడ మొత్తం బాక్సెస్ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ మొత్తం ఇక్కడ చూడొచ్చు కదా ఎంతమందికి వచ్చినారు. సో ఇది బిగినింగ్ అన్నమాట. సో ఇది మొత్తం కవర్ చేయడానికి మొత్తం ఉంది. చూడొచ్చు ఇక్కడ ఒకటి కూల్ డ్రింక్స్, బాక్స్ ఫుడ్ ఉందన్నమాట ఇంట్లో. సో ఫుడ్ ఉంది, తర్వాత యాపిల్ పేర్ ఉంది, సమ్ కర్రీ, సమ్ సలాడ్.